నెల్లూరు నగరం 49వ డివిజన్ సంతపేట యనమలవారి దిన్నెలో పాత భవనం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి కూలిన స్లాబుని ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే రెస్క్యూ చేసి ముగ్గురిని కాపాడిన సంతపేట పోలీసులు, ఫైర్ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 60 ఏళ్ల క్రితం కట్టిన పాత ఇల్లు స్లాబు కూలిపోయిందన్నారు. ఈ బిల్డింగ్ లో 8 కుటుంబాలు కాపురాలు ఉన్నాయని, ఆ కుటుంబాలకు టిడ్కో ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఎవరు ఆపదలో ఉన్నా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తక్షణ సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జాగ్రత్త. కట్ చేసి పై రోడ్ కట్ చేసి దాంట్లో కింద దిగి ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో, నెల్లూరు సిటీలో 49వ డివిజన్లో యనమలవారి వీధిలో ఒక బిల్డింగ్ కొలాప్స్ అయింది. ఇది 60 సంవత్సరాల పైగా కట్టిన బిల్డింగ్. అయితే ఆ బిల్డింగ్లో మొత్తం 12 భాగాలుగా, అంటే ఆ ఇల్లుని 12 సబ్ యూనిట్లుగా చేసి 12 మంది కాపురాలు ఉండేటట్టుగా యాక్చువల్గా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం 4 ఇళ్లలోనే కాపురాలు ఉంటున్నారు, 8 ఇళ్లలో కాపురాలు ఉంటున్నారు. ఎంతో ఓల్డ్ బిల్డింగు. ఆ బిల్డింగు ఫ్రంట్ పార్ట్ పడిపోవటం, లోపల ముగ్గురు ఇరుక్కోబోయారు. అయితే వెంటనే జిల్లా అడ్మినిస్ట్రేషను దాని మీద స్పందించి వెంటనే అటు ఫైర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ వెంటనే స్పాట్కి రావటం, ఏ విధంగా వాళ్ళని బయటకు తీయాలంటే ఎక్కడైతే ఇప్పుడే నేను చూశాను శిథిరాలు పడ్డాయో దాని నుంచి ముందుకు తీయలేరు, ముందుకు తీయడానికి లేదు. ఒకవేళ తీయపోయినా మిగతాది పైన పడుతుంది. అందుకని వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఒక చిన్న కిటికీ ఉంటే ఆ కిటికీని కట్ చేసి దాని లోపలికి యాక్చువల్గా లోపలికి పోయి ఆ బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు తీసుకొచ్చారు. నిజంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా బాగా చేశారు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డెసిషన్ తీసుకుని వెనకాల నుంచి కిటికీ కట్ చేసి లోపలికి పోయి వాళ్ళని తీసుకురావాలనే ఆలోచన చేయకుండా ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే ఆ ముగ్గురు ప్రాణాలు పోయాయని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ప్రతి ఒక్కరు. కాబట్టి ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ మరొకసారి అభినందిస్తున్నాను. ఏదైతే ఈ బిల్డింగ్ యాక్చువల్గా కొలాప్స్ ఆ 6 కాపురాలు ఉండేది, 8 కాపురాలు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇమీడియట్గా టిడ్కో హౌసెస్ శాంక్షన్ చేయమని కమిషనర్ గారు కూడా చెప్పాను. వారు వెంటనే వాళ్ళ నైట్కి టెంపరీగా అరేంజ్ చేసి రేపు మార్నింగే ఆ టిడ్కోకు సంబంధించిన అధికారులని అలాట్ చేసే వాళ్ళని పెట్టి రేపే అలాట్ చేయమని, ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగి చేస్తుంది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ ఓల్డ్ బిల్డింగ్స్ని డెమాలిష్ చేయడానికి మున్సిపల్ అధికారులు డెసిషన్ తీసుకున్నప్పుడు కొందరు అడ్డుపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడే చూసారు ఇదే పరిస్థితి. ఈ బిల్డింగ్ మొత్తం పగిలిపోయింది, ఇంకా నెర్రిలిచ్చింది. యాక్చువల్గా చూస్తే మొత్తం కంప్లీట్గా నెర్రిలిచ్చింది, ఎప్పుడు పడిపోతుందని. అందువల్ల మీరు అందరూ కూడా, నేను అందరిని రిక్వెస్ట్ చేస్తాను, ఎప్పుడైనా మున్సిపల్ అధికారులు ఈ బిల్డింగ్ లైఫ్ అయిపోయింది, దీన్ని డెమాలిష్ చేయాలంటే మీరైనా డెమాలిష్ చేసి కట్టుకోండి. లేదు అంటే మున్సిపల్ అధికారులు దాన్ని డెమాలిష్ చేయడానికి
అబ్జెక్షన్ చెప్పొద్దని తెలియజేస్తూ మరొకసారి ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్షన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.